నమస్తే. గతంలో నేను ఏది నిజం ఏది అబద్ధాలు అని మనము చాలా వీడియోలు చేశాను మన ఛానల్లో. కానీ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ మీద నేను ధ్యాస లేదు, మొత్తం ఛానల్ మీదే ధ్యాస పెట్టడం వల్ల నేను యూట్యూబ్లో వీడియోలు చేయలేకపోయాను. ఇక నుంచి ప్రతిరోజు మన ఆంధ్ర తెలంగాణ రాజకీయాలపై నా వ్యక్తిగతంగా నేను ఏ విధంగా దాన్ని నేను చూస్తున్నాను ఇవ్వడం జరుగుతుంది. ఆదరించి మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుందాం. అలాగే ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న భారత రత్న ఇచ్చారు పివి నరసింహ గారికి. దానిపైన ప్రతి పార్టీలు స్పందించడం జరిగింది. ఆ పార్టీ వాళ్ళ యొక్క స్పందన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అన్నిటికన్నా నాకు ఒకటి ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటి అంటే, మన ఏపీ సీఎం జగన్మోహన్ గారు దీనిపైన ఏ విధంగా స్పందించారు అనేది. పార్లమెంటు వెలుపల జాతీయ మీడియా వచ్చి జగన్ గారిని పివి నరసింహ గారు స్పందించండి అని అడగక ముందు నేను సాక్షి వీడియోలో ఒక క్లిప్ చూశాను. జగన్ గారు దీనిపై స్పందించి ఏ విధంగా మాట్లాడారని. దానికి పార్లమెంట్ ఆవరణంలో జగన్ గారు మాట్లాడిన దానికి ఏంటి తేడా అనేది నేను ఈ వీడియోలో మీరు చదవచ్చు. మొదట నిన్న ఆఫ్టర్నూన్ సాక్షిలో వచ్చిన వీడియోలో, అంటే ఆ వీడియోలో పివి నరసింహ గారి గురించి మొత్తం స్టోరీ వేసి, ఆ స్టోరీ మధ్యలో లాస్ట్లో కొద్దిగా జగన్ గారు ఏ విధంగా స్పందించారనేది ఈ వీడియోలో ఉంది. మస్ట్ ఈ వీడియోలో చూడండి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటనపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు రాజనీతిజ్ఞుడని, పివి నరసింహారావు ఉన్నత రాజకీయ నైతిక విలువలు కలిగిన పండితుడన్నారు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు వారందరికీ గౌరవమన్నారు. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గర్వించదగ్గ విషయమన్నారు సీఎం జగన్. చూశారు కదా, అలాంటి వ్యక్తికి ఇవ్వడం చాలా గర్వకారణం అన్నారు. ఇదే ముక్కలు విన్నారా? మళ్ళీ సరే, Sir, you are very stalwart. Congress party didn't give Bharat Ratna. Sir, he was a stalwart. How do you see? Do you think that he will become the next CM? Sir, he will become the next CM. మీరు ఆమె కామెంట్ కూడా జర్నలిస్ట్ అనేది కూడా మీరు వినొచ్చు. ఏమన్నారు అని ఫస్ట్ ఏమడిగారు వాళ్ళు, సార్ పివి నరసింహ గారు గురించి స్పందించని అడిగారు. ఆ తర్వాత లాస్ట్లో జగన్ గారు ఏమన్నారు, ఆయన వచ్చి ఏదో రెండు ముక్కలు ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పింటే సరిపోయేది. కానీ ఏమన్నారు, సాయిరెడ్డి విల్ స్పీక్ అన్నారు. అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఏం కామెంట్ చేశారు, సాయిరెడ్డి విల్ బి నెక్స్ట్ సీఎం, సాయిరెడ్డి ఏమైనా నెక్స్ట్ సీఎం అవుతారా, మీరు ఎందుకు స్పందించకుండా సాయిరెడ్డి స్పందిస్తున్నారు ఏంటి అని అన్నారు. పార్లమెంట్ బయట వస్తున్నప్పుడు జగన్ గారు ప్రశ్నించినప్పుడు జాతీయ మీడియా అడిగినప్పుడు ఏదో రెండు మాటలు చెప్పేసింటే సరిపోయేది. దానికోసం సాయిరెడ్డి గారు మాట్లాడతారని చెప్పడం అంటే ఆయనకు మాట్లాడడానికి మాటలు లేవో, లేకపోతే లోపల మోడీ గారితో అప్పుడే మీటింగ్ అయి బయట వచ్చారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆయన మాట్లాడే బుద్ధి లేదో లేదా ఆ మూడు లేదో, అందుకోసం సాయిరెడ్డి గారిని మాట్లాడతారు అని చెప్పారు. సాయిరెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారని అక్కడ జర్నలిస్టులు మనం ఆడియోలో క్లారిటీగా విన్నాం. నా విశ్లేషణ ఏంటంటే, మీరు ఏదో రెండు ముక్కలు మీకు తెలిసింటుంది, ఏదో రెండు ముక్కలు చెప్పేసింటే అయిపోయింది, దానికి సాయిరెడ్డి గారు మాట్లాడతారని సీఎం స్థాయిలో మీరు చెప్పడం అనేది కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఈ వీడియో. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం.